అక్కడ యాజమాన్యంతో కూడా చర్చిస్తూ నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కానీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలామంది ప్రాణాలను బలిగొన్నది. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు. అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో, ప్రభుత్వ అధికారులతో, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ అందించాలనుకుంటుంది. అదేవిధంగా క్షతగాత్రులకు, మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన. దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, చిన్న పాప ఉంది, చిన్న బాబు ఉన్నాడు, ప్రెగ్నెంట్ ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి. వాళ్ళందరికీ సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి అని డీజీపీ గారికి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చిన. వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పరిశ్రమలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. What is the preliminary reason why it appears to be? Because this has been here for 35 years, we understand. Why has such a major mishap happened suddenly? Preliminary information inquiry is going on. I wanted to find out all the details. Then only I can comment anything. Otherwise, if I comment something, it will take another turn. So, I don't want to make any comments at this juncture. Definitely, we will see whatever concerns are there, whatever lapses are there, whatever regulation has to be implemented. We will examine everything. We will take a serious view on those incidents. And at the same time, I have told my people to give 1 lakh for deceased family, death family and injured family, 50,000 for immediate expenditure. Next few days, they cannot go for work or they cannot do anything. That is why I have told my people to give contingency fund from collector to these deceased families, 1 lakh and 50,000. And at the same time, I have told my people 1 crore rupees for death families, 10 lakhs rupees major that accident and limited whatever injuries are there, for them also 5 lakh rupees, and medical thing government will take care everything. So they need not